తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. కేంద్ర విద్యుత్ బిల్లు, తదనంతర పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చను సభ్యులు ఎస్ మధుసూదనాచారి ప్రారంభించారు. పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అంశాలను సోదాహరణంగా ప్రస్తావించారు. అనంతరం విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీష్ రెడ్డి గణాంకాలతో సహా వివరిస్తూ రాష్ట్రంలో విద్యుత్ రంగానికి ఈ బిల్లు వల్ల తీరని నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడుతూ కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గృహావసరాలకు విద్యుత్తును వినియోగించే సామాన్యులకు, ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న వ్యవసాయ, ఇతర రంగాలకు సంబంధించిన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం నష్టం కలిగించేదిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ నిర్ణయం ద్వారా ప్రైవేటు సంస్థలకు తలుపులు బార్లా తెరిచినట్లయిందని విమర్శించారు. చెల్లింపు విధానాల విషయంలో ఎన్ఎల్డీసీ, ఆర్ఎల్డీసీకి విశేష అధికారాలు కట్టబెట్టడం ద్వారా ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరుస్తున్నట్లయిందని వ్యాఖ్యానించారు. జరిమానాలు విధించడంలో కూడా ఈ సంస్థకు అధికారాలు కట్టబెట్టడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. పునరుత్పాదక వనరుల ద్వారా కొనుగోలు చేయడాన్ని నిర్బంధం చేస్తూ అధికారాలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. వ్యవసాయ వినియోగదారులకు మీటర్లు పెట్టడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. బొగ్గు దిగుమతి, రుణాలపై ఆంక్షలు, విద్యుత్ బకాయిల చెల్లింపు తదితర అంశాలను కూడా విద్యుత్ శాఖ మంత్రి ప్రస్తావించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏ మేరకు ఎంతెంత విద్యుత్తును వినియోగిస్తున్నాయనేది దేశాభివృద్ధిలో అతి ముఖ్యమైన అంశమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గతంలో సమైక్య రాష్ట్రం ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పలు చోట్ల విద్యుత్ ఘాతాలతో పలువురు మృతి చెందారని గుర్తు చేశారు. విద్యుత్ బిల్లులు చెల్లించలేని కారణంగా కొందరు విషం తాగి చనిపోయారని అన్నారు. విద్యుత్ రంగంతో పాటు అనేక ఇతర సమస్యలపై పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. దేశ ప్రగతి అనేది విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అనే అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్ట సవరణపై జరిగిన చర్చకు మండలిలో సమాధానమిస్తూ సౌరశక్తి పేరిట విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. తక్షణమే విద్యుత్ వినియోగ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లును వెనక్కు తీసుకోవాలని, గతంలో అనేక బిల్లులు తీసుకొచ్చినప్పుడు ప్రజలు ఉద్యమిస్తే ప్రభుత్వం వాపస్ తీసుకుందని గుర్తు చేశారు. కేంద్ర విద్యుత్ బిల్లు 21% పునరుత్పాదక ఇంధనాన్ని కొనాల్సిందేనని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసలు సమస్యలైన ఆకలి, బడి, రోడ్ల గురించి మాట్లాడకుండా పక్కదోవ పట్టిస్తున్నారని, దేశానికే తలమానికంగా ఉన్న రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. 10% మేరకు విదేశీ బొగ్గు కొనాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ పంపిణీకి అనుగుణంగా ఛార్జీలు ఉండాలని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని భావిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదన్నారు. సరఫరా గంటలు పరిమితం చేయడంతో మోటార్లు కాలిపోయే అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు. సభ్యులు సూచనలు చేయవచ్చు కానీ ఆంక్షలు విధించకూడదని అభిప్రాయపడ్డారు. గుత్తా సుఖేందర్ రెడ్డి జోక్యం చేసుకుని కొన్ని ప్రాంతాల్లో రైతులు కేవలం 12 గంటలు మాత్రమే చాలునని అంటున్నారని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి సమాధానం ఇస్తారని సభ్యులకు హామీ ఇచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న విద్యుత్ విధానం అతి దుర్మార్గంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు సంబంధం లేకుండా ప్రైవేటు సంస్థలకు విద్యుత్ పంపిణీకి సంబంధించిన అధికారాలు కట్టబెట్టేందుకు, ప్రజల సొమ్మును ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా కేంద్ర ప్రభుత్వ చర్యలున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అనుమతి లేకుండా ప్రైవేటు కంపెనీలు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టం రాకముందే కరెంటు ఆపిన సంఘటనలు జరిగాయని విద్యుత్ శాఖ మంత్రి గుర్తు చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 35% పైగా ఉండే వ్యవసాయ రంగానికి 2018 జనవరి నెల నుంచి 24 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్తు సరఫరా అందిస్తున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర విద్యుత్ బిల్లు పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న పలువురు సభ్యుల సందేహాలకు సుదీర్ఘ వివరణ ఇస్తూ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 7,778
మెగావాట్లు ఉండగా గత 7 ఏళ్ల కాలంలో అదనంగా మరో 9,889 మెగావాట్ల సామర్థ్యం తోడు కావడంతో ఆ సంఖ్య 17,667 మెగావాట్లకు చేరుకుందని మంత్రి వివరించారు. సమగ్ర రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే సూచికగా 2014 నాటికి కేవలం 970 యూనిట్లు మాత్రమే ఉన్న తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2021-22 నాటికి 2,126 యూనిట్లకు చేరి జాతీయ సగటు కన్నా 70% ఎక్కువ ప్రగతిని సాధించిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలకు మాత్రమే కాకుండా రాబోయే విద్యుత్ అవసరాలు తీర్చడానికి కూడా మొత్తం 84,000 కోట్ల రూపాయలు విద్యుత్ రంగంపై ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి సమాధానం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.